ప్రతి చీమకు కూడా పేరు పెట్టింది ఆదాము. దేవుడు అంత జ్ఞానం ఇచ్చి అంత అధికారం ఇచ్చాడు ఏలమని. ఏళ్తున్న సమయంలో ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉంది, ఇద్దరు దగ్గర లేరు. దేవుడు వాక్యం చెప్పి భార్య భర్తలు ఏక శరీరం, ఇద్దరు ఒకటే. మన మాట ఇద్దరిది ఒకేలాగా ఉండాలి. అది వేరు ఇది నో ఎప్పుడు ఉండకూడదు, ఏక శరీరం. కానీ ఇద్దరు వేరుగా ఉన్నారంట. ఆ రోజు వేరుగా చూసి సాతాను అటాక్ చేస్తాడు. వచ్చి అటాక్ చేశాడు. చేసి ఇదేంటి అనగానే అది పండు, దేవుడు అన్ని తినమన్నాడు, మమ్మల్ని తినొద్దానని చెప్పిందంట అవ్వ. అప్పుడు ఆయన అన్నాడట, తినద్దులే చూడు పట్టుకో అన్నాడంట. పట్టుకుందంట. పట్టుకున్నా పర్లేదు, ఒకసారి పీకు వాసన చూడు అన్నాడంట. పీకిందంట, తెంచిందంట, వాసన చూసిందంట. వాసన చూస్తే బాగుంది కదా, నోట్లో పెట్టుకో బాగుంటుంది, కొరికిందంట. కొరికిన వెంటనే పాపం వచ్చింది ఈ భూమి మీదకి. అప్పుడు దాకా పాపం లేదు. అప్పుడు దాకా మనం పొలాలని దున్నాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, చెమట కార్చాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అవి పెరిగాయంటండి, ఏం లేదంట. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు, ఆదాము లేడు అక్కడ, ఇంటికి యజమాని ఎవరు? భర్త. కానీ భార్య విడిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు భార్య పాపంలో పడింది. చాలా మంది పాపం అంటే ఏదో అనుకుంటారు. పాపం దేవుని మాటకు విరుద్ధంగా, దేవుని మాట వినకుండా ఉండడమే పాపం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదంటే పాపం. అది తెలుసా? పాపం